హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. ప్రస్తుతం ఎడారిని తలపిస్తున్న ఈ ప్రాజెక్టు. ఇక్కడ 2 పిల్లర్లు కుంగడం వల్ల నీళ్ళు అసలు ఆపడం లేదు. వచ్చిన ఫ్లో మొత్తం వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం ఎడారిలో ఉండే చెట్లు, అంటే ఎడారిలో కూడా ఉండే చెట్లు అలా ఉన్నది. ఎందుకంటే అసలు ఇసుక కూడా లేదు, మొత్తం ఘోరంగా ఉన్నది. ఎంతైనా ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే, విన్నపించేది, కట్టండి ప్రాజెక్టులు, కానీ ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టులు కట్టండి. ఇలాంటి ప్రాజెక్టులు కట్టి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే దీని కింద చాలామంది పొలాలు, చెలకలు, చాలామందికి కష్టం ఉన్నది. ఏదో ప్రాజెక్టు వల్ల చాలామంది బతుకుతాం, వ్యవసాయాలు బతుకుతాయి అనుకున్నారు, కానీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చూడండి, కట్టండి. ప్రతి ఒక్క అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల వల్లనే జనాలకు వాటర్ వెళ్తాయి, పొలాలకు వాటర్ వెళ్తాయి, తాగడానికి వాటర్ ఉంటుంది. కానీ ఇలా కట్టిన ప్రాజెక్టులు దేనికి పనికి వస్తాయి? 1,00,000 కోట్లు కుమ్మరించి ప్రాజెక్టు కట్టిళ్ళు. ఈరోజు అసలు నీళ్ళు ఆగడం లేదు. ఎందుకు ఇలాంటి ప్రాజెక్టులు కట్టకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలాంటి ప్రాజెక్టులు ఎలాంటిని తొందరగా కట్టొద్దు. ఏముంది, టైం తీసుకొని కట్టండి. కడితే తర్వాత కదా ఆగేది ప్రాజెక్టు. నువ్వు 2 సంవత్సరాల్లో కడితే ఏ ప్రాజెక్ట్ ఆగుతుంది? మంచిగా పునాది లేని ఇల్లే ఆగది. నువ్వు పునాది లేనిది, పిల్లర్లు లేని ఇల్లే ఆగది. దీన్ని ఆగమాగం కట్టి ఏదో చేసి ఏం చేద్దాం అనుకున్నారు? జనాల పైసలు, ఎవరి నాయకుల పైసలు కాబట్టి మన పైసలతోటి కట్టిన ప్రాజెక్టులైనా, కట్టే నాయకులైనా కొంచెం టైం తీసుకొని ప్రాజెక్టులు కట్టండి ప్లీజ్, రిక్వెస్ట్. ఓకేనా?